తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ రేపు సమావేశం కాబోతోంది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతున్న తరుణంలో పార్టీ నాయకత్వం సమావేశం జరగనుంది. క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని అలర్ట్ చేసే పనిలో పడింది. చాలా రోజుల తర్వాత పీఏసీ భేటీ అవుతూ ఉండడంతో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అసలు రేపటి పీఏసీ ఎజెండా ఏమిటి? తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. శుక్రవారం గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కాబోతోంది. ఈ భేటీకి అడ్వైజరీ కమిటీ సభ్యులు కూడా హాజరు కావాలని ఆదేశించింది పార్టీ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు సమావేశం నిర్వహిస్తారు. ఉదయం సర్పై బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాక చాలా నెలలవుతోంది. సీనియర్ నేతలు కొందరు పీఏసీ నిర్వహించటమే మానేశారు అని ఫీలింగ్లో ఉన్నారు. శుక్రవారం జరిగే సమావేశంలో ప్రధానంగా సర్ మీదనే చర్చించనున్నారు. ఓట్ల తొలగింపు, ఓట్ల నమోదు లాంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేయడంతో పాటు అనుమానం ఉన్న వాటిపై అభ్యంతరాలు కూడా చెప్పేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. దీని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు పార్టీ పెద్దలు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సమస్యలపైనే చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు, రైతులు పడుతున్న ఇబ్బందులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే పార్టీ పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టులు భర్తీపైన చర్చ జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. చాలా రోజుల తర్వాత పీఏసీ సమావేశం జరుగుతుంది కాబట్టి నాయకులు తమ మనసులో మాటలు అన్నీ చెప్పుకునే అవకాశం లేకపోలేదు. పథకాలు, ధాన్యం కొనుగోలు లాంటి అంశాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా జనాల్లోకి తీసుకెళ్లే అంశంపై కూడా చర్చించాలని భావిస్తోంది ప్రభుత్వం.